పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాంత్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. ఈ వారం మనకి గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ యొక్క శని వక్రించి మీనరాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురుడు మిథున రాశిలో ఉండడం జరిగింది. రవి మనకి 14 మార్చి ఈ వారం దాటిన తర్వాత మనకి ఎందులోకి వస్తున్నాడండి? వారం ఎండింగ్లో మనకి మీనరాశిలో కుంభరాశిలోకి వస్తున్నాడు. కుంభరాశిలో ఉన్నాడు, మీనరాశిలోకి వస్తున్నాడు. అలాగే మనకి ఈ యొక్క కుజ శుక్ర బుధ గ్రహాలన్నీ కూడా మనకి కుంభరాశిలో ఉండడం, మరి ఈ విధంగా గ్రహస్థితి 12 రాశుల్లో ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా మనకి ఫలితాలు ఇస్తుందో చూద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి కోర్టు కేసుల్లో నిమగ్నమై ఉన్నారు. మీకు అనుకూలంగా ఈ యొక్క కేసులు తీర్పులు అనేటటువంటివి రావడం జరుగుతాయి. ట్రయల్స్కి కేసులు అనేటటువంటివి వస్తాయి. అలాగే రైతులు అనేకమైనటువంటి కొత్త పద్ధతులతో కమర్షియల్ క్రాప్స్ పెంచడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలన్నీ కూడా మీకు సకాలంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా మీరు చేసినటువంటి అప్పులు బాధ నుంచి మీరు బయటకు రావడం జరుగుతుంది. అలాగే బిల్డర్లు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి వ్యాపారాలు లేవని బాధపడేటటువంటి వాళ్ళకి కాస్త వ్యాపారాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు బ్రహ్మాండంగా సన్మానాలు, ధన సహాయాలు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా నూతన వస్త్రాలంకరణలు, కొత్త దేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఇవన్నీ కూడా కలుగుతాయి. నూతనంగా బంగారం, వెండి ఇలాంటివన్నీ కూడా కొనడం జరుగుతాయి. అలాగే పెళ్ళిళ్ళు కూడా కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. విడాకులు తీసుకుని ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ పునర్వివాహాలు, అలాగే భర్త కోల్పోయినటువంటి వాళ్ళు కూడా పునర్వివాహాలు జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక అపరాలు, కూరగాయల వ్యాపారాలు, ధాన్యాలు ఈ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి రాశి వారికి అందరికీ కూడా మనము ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించుకునేటటువంటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి కొన్ని అడ్డంకులు వచ్చినా సరే మీరు ముందుకు వెళ్ళడం అనేవి జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీకు రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మరి ఆదివారం నాడు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా, మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా శుభమస్తు.